ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇవాల్టి నుంచి 21 వరకు షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. నామినేషన్లను 22న పరిశీలించి 24 వరకు విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. ఇక నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక జరగనుంది. 14న యూసఫ్గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్కి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక నామినేషన్ల సందర్భంగా షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్కి 100 మీటర్ల మేర ఆంక్షలు విధించారు అధికారులు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే రిటర్నింగ్ ఆఫీస్లోకి అనుమతిస్తారు. రిటర్నింగ్ ఆఫీస్కి 100 మీటర్ల వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. నామినేషన్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మరి కాసేపట్లో వెలువడబోతుంది. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఆర్ఓ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు అందించేందుకు షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఆర్ఓ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడపోతుంది. అంటే ఇవాటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కాబోతుంది. 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 24 వరకు, అంటే 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న విత్డ్రాల్స్ వరకు మనకు టైం ఉంది. ఆ తర్వాత వచ్చే నెల 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది. అదే నెల 14న కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన నోటిఫికేషన్ మరి కాసేపట్లో అధికారికంగా వెలువడబోతుంది. ఇవాటి నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. ఇక ఎన్నికల షెడ్యూల్ అంశం ఇట్లా ఉంటే, ఇక రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే రాజకీయ పార్టీల వారీగా ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు కూడా నిర్వహించుకున్నాయి. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఉప ఎన్నికల్లో, బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలుగుతుంది, ఎవరి స్ట్రాటజీస్ ఏంటన్నది ఆయా రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే 2 జాతీయ పార్టీలు, ముఖ్యంగా అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా సీరియస్గా ఈ ఉప ఎన్నికలను చేజిక్కించుకునేందుకు, ఫలితం రాబట్టుకునేందుకు రకరకాల ప్రయత్నిస్తున్నాయి. అయితే భారత రాష్ట్ర సమితి అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అనివార్యమైన ఈ ఉప ఎన్నిక ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తూ ఉన్నారు. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజితం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 0 వచ్చింది. మండలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంటే తెలంగాణలో అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నిక వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ సరిగా చేయలేకపోతుంది బీఆర్ఎస్. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుంది. అందరికంటే ముందుగా సర్వేలు చేయించుకుంది. సర్వేలో తామే టాప్ ఉన్నామని కూడా చెబుతూ వస్తుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు కొంత డీలా పడ్డాయని చెప్పవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి లోకల్, బీసీ నినాదం, అదేవిధంగా రకరకాల ఈక్వేషన్స్తో కాంగ్రెస్ అభ్యర్థి తాజాగా నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా ముందున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే ఇవాళ కానీ రేపు కానీ లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కొన్ని పత్రికల్లో ఇవాళ మనం చూసాం. అంటే 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇవాళ బరిలో ఉండబోతున్నాయి. అయితే ఎంఐఎం అంటే జూబ్లీహిల్స్ మొత్తంగా కూడా 132,000 పైచిలకు ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం ప్రతిసారి పోటీ చేస్తుంది. కానీ ఈసారి ఎంఐఎం పోటీ నుంచి తప్పుకొని సంపూర్ణ మద్దతును కాంగ్రెస్కు ప్రకటించింది. సో ఎంఐఎం, కాంగ్రెస్ 2 జాయింట్గా కూడా కొంత ప్రచారంలో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ముందుగా ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తదితరులంతా కూడా జూబ్లీహిల్స్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు మనం అడ్రస్ చేస్తే బాగుంటుంది, గత 10 ఏళ్లలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ ఏ పనులు చేయలేకపోయారనేది కొంత లిస్ట్ అవుట్ చేస్తే జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కూడా అనేక సమస్యలతో కొట్టిమట్టాడుతుంది. చిన్న వర్షానికే చిత్తడయ్యే జూబ్లీహిల్స్లో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకి ప్రభుత్వ కార్యక్రమాలకి అధికారికంగా కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. తమ అభ్యర్థి గెలిస్తే, అంటే జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిస్తే అసెంబ్లీలో కొంత ఫైట్ చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్కి ఏ అంశాలు కావాలి, ఏ
అభివృద్ధి కావాలన్నది కొంత సాధించుకునే అవకాశం ఉందని మంత్రులు కూడా చెప్తున్నారు. అంటే జూబ్లీహిల్స్లో చాలా ప్రధానమైన సమస్యలు ఇంతవరకు షేర్లింగం గచ్చిబౌలి కానీ చుట్టుపక్కల బంజారాహిల్స్ కానీ అన్ని పెద్ద ఎత్తున నగరం ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం లేదు, జూబ్లీహిల్స్లో ఒక ఐటీ కంపెనీ లేదు, జూబ్లీహిల్స్లో మొత్తం అంతా కూడా స్లమ్తో నిండి ఉందనేది కొంత గ్రౌండ్ రియాలిటీలో కాంగ్రెస్ మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు తేల్చారు. సో సమస్యలను ఏకరువు పెడుతూ మేము అధికారంలోకి వస్తే అంటే మా అభ్యర్థి కనుక గెలిస్తే మేము జూబ్లీహిల్స్ సమస్యలపై ప్రధాన దృష్టి సారిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే ఇక బీఆర్ఎస్ కూడా సానుభూతి ఓటు మీదనే ఎక్కువగా నమ్మకం ఎక్కువ ఆశలు పెంచుకుంది. అయితే అటు కాంగ్రెస్ కాకుండా ఇటు బీఆర్ఎస్ కాకుండా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని బీజేపీ సీరియస్గా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ అభ్యర్థి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందన్నది అభ్యర్థి ప్రకటన తర్వాత తేలే అవకాశం ఉంది. జ్యోతి ప్రధానంగా ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడం ఒకటి, ఇవాటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఇంకొకటి, ఆ తర్వాత అభ్యర్థులను ఆయా రాజకీయాలు పార్టీలు ప్రకటించడం, ఆ తర్వాత రాజకీయ పార్టీల వారీగా ప్రచారం నిర్వహించుకోవడం మరో ఎత్తుగా పరిణమిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అన్ని డివిజన్లలో 7 డివిజన్లలో ఇన్ఛార్జీలను అంటే మంత్రులను ఇన్ఛార్జీలుగా వేసుకున్నారు. పలు కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించుకుంది. బీఆర్ఎస్ కూడా ఇన్ఛార్జీలను నియమించింది. బీజేపీ ఇంకా ఇన్ఛార్జీలను నియమించుకునే పనిలో ఉంది. ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రం ఊరాహోరి స్థాయిలో ప్రచారం కొనసాగించే అవకాశం ఉంది. ఇంకొక 27 రోజులు పోలింగ్కు టైం ఉంది కాబట్టి తమ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకొని ఓపెన్గా తిరిగే అవకాశం ఉంది. జ్యోతి.